బాగీని ఎలాగైనా సరే ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే అని కరుణ అస్సలు వదలకుండా రోడ్డంతా వెతుకుతూ ఉంటుంది. అక్కడ నిలబడి ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరికి వచ్చి, "జర కాసేపటి ముందర ఒక లేడీ గిట్లనే వెళ్ళింది. అది మీ సీసీటీవీ ఫుటేజ్‌లో మొత్తం క్యాప్చర్ అయ్యుంటుంది కదా! జర ఆ ఫుటేజ్ చూపిస్తరా ప్లీజ్" అని కరుణ ప్రశ్నిస్తూ రిక్వెస్టింగ్‌గా అడుగుతూ ఉండటంతో, సరే చూపిస్తానని ఆ కానిస్టేబుల్ చూపిస్తూ ఉంటాడు. అయ్యో! ఇది చూసేస్తుంది అని బాగి దాక్కొని చాలా కంగారు పడుతూ ఉంటుంది. అతని ట్యాబ్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో బాగీ రికార్డ్ అయిపోయి ఉంటుంది. కూరగాయల బ్యాగ్ పట్టుకొని రోడ్డు దాటుతూ ఉంటే ఆ ఫుటేజ్ కనపడటంతో, "ఆగండి, ఆగండి. దీన్ని కాస్త జూమ్ చేసి చూపించండి" అని కరుణ అడుగుతూ ఉంటుంది. ఇక జూమ్ చేయగానే అక్కడ బాగీనే వెళ్తోందని కరుణ కన్ఫర్మ్ చేసేసుకుంటుంది. "ఆ! గీపోరే, గీపోరే. ఏవండీ జర ఈ సీసీటీవీ ఫుటేజ్‌ని నాకు కాపీ చేయించరా? నాకు ఫోన్‌కి పంపించరా?" అని కరుణ అడగటంతో, అలాగేనంటూ అతను కరుణ ఫోన్‌కి ఆ సీసీటీవీ ఫుటేజ్ క్లిప్‌ని పంపించేస్తాడు. ఇదంతా బాగి మరింత టెన్షన్ పడుతూ దూరం నుంచి చూస్తూ ఉంటుంది. తన మొబైల్‌కి ఆ వీడియో ఎక్కించేసుకొని వెంటనే అమర్‌కి ఫోన్ కాల్ చేస్తుంది. "గిందాకిట్లా నేను బాగీని చూసినానంటే మీరు నమ్మలే కదా! జర కాసేపట్లో మీకు ఒకటి చూపిస్తాను. అప్పుడు నేనేంటో మీకు అర్థమవుతుంది" అని అమర్‌కి ఫోన్‌లో చెప్తూ ఉంటే అమర్ షాకింగ్‌గా వింటూ ఉంటాడు. "ఇప్పుడే బయలుదేరి వస్తున్నా" అంటూ అది ఫోన్‌లో పంపించకుండా డైరెక్ట్‌గా అమర్‌కి చూపించటానికి కరుణ స్కూటీలో బయలుదేరి వస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే కరుణని ఆపాలని బాగి ఆటోలో కరుణని ఫాలో అవుతూ ఉంటుంది. ఇంకోవైపు కరుణ చెప్పిన మాటల్ని పదే పదే తలుచుకుంటూ అమర్ కరుణ కోసం ఎదురు చూస్తూ వెయిట్ చేస్తూ ఉంటారు. బాగి ఏమో మరింత కంగారు పడుతూ ఆటోలో వస్తూ ఉంటుంది. ఇక కరుణ మరి అమర్‌కి చూపించే లోపలే బాగి కరుణతో అన్నా మాట్లాడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.